మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46 నుంచి. వారు యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో జనసమూహముతోను ఎరుకులో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడకు భర్తమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండి ఉండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఇక్కడ ఈ యొక్క అధ్యాయములో ఒక గుడ్డివాడు తనకున్న ఆటంకమును పరిమితులను దాటుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి అతడు చూపుకున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నమ్మిన ఎడల ఖచ్చితంగా నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నీకు జరుగుతుందో అంటున్నాడు. అంటే మన జీవితంలో ఏదైనా ఒక కార్యం జరగాలి అంటే ముందు నమ్మాలి. ముందు ఏం చేయాలి? నమ్మాలి. నమ్మితే నీవు నమ్మినలా నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నీకు జరుగును అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నవాడుగా ఉన్నాడు. గుడ్డివాడి యొక్క విషయంలో దేవుడు చెప్పిన మాట మన విషయంలో కూడా అదే చెప్తున్నాడు. నువ్వు ఏ ప్రయత్నాలు ఉన్నావో, ఏ నిస్సాయకరమైన అనుభవాల మధ్య నివాసం చేస్తున్న వాడుగా ఉన్నావో, ఏ పరిస్థితులు నీకు అననుకూలంగా ఉన్నాయో ఆలోచిస్తూ ఉంటే, పరిస్థితులు చూస్తూ ఉంటే, అనుభవాలు చూస్తూ ఉంటే ఇది అసాధ్యంగానే నీకు కనబడుచు ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్న మాట, నీవు నమ్మితే గనక ఖచ్చితంగా దాన్ని నువ్వు పొందుకుంటావు అని అంటున్నాడు. ఇక్కడ గుడ్డివాడు పరిస్థితుల వైపు చూడలేదు. గుడ్డివాడు ఏం చూశాడంటే దేవుని యొక్క శక్తిని చూచిన వాడిగా ఉన్నాడు. సహజంగా ఇతడు గుడ్డివాడు. ఆయన యేసును చూడలా. యేసు చుట్టూ ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. కానీ యేసు వస్తున్నాడని విన్నాడు. ఆయన్ని గనక ఆపితే, ఆయన గనక తన మీద దృష్టి నిలిపితే తనకున్న అంధత్వం నుంచి విడుదల పొందుతాడని నమ్మాడు. పరిస్థితులు అతనికి కనబడట్లా, దేవుని యొక్క శక్తిని మాత్రమే నమ్మాడు. ఒకసారి మనమందరం కూడా ఏం చేస్తామంటే, ఇది సందర్భం కాదులే వదిలే, ఇది సమయం కాదులే వదిలే, నీ వల్ల కాదులే, నీ శక్తి సరిపోదులే, నీ సామర్థ్యం సరిపోదులే, మనం ఎంతటి వాళ్ళం, మనం మౌనంగా ఉంటే బాగుంటుంది అని పరిస్థితులు బట్టి మళ్ళీ మనం ఏం చేసుకుంటామంటే తక్కువ చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు పరిస్థితులు ఏం చేస్తాయంటే మనకన్నా ఎక్కువగా మాట్లాడినప్పుడు మనం పరిస్థితుల కంటే తక్కువగా చేసుకొని మనం కొన్ని విషయాల్లో రాజీ పడి, ఇక వద్దులే, ఆగిపోదాములే, అనవసరంలే, మన శక్తికి మించిందిలే అని సహజంగా మనము అనుకునే వారంగా ఉంటాం. ఇప్పుడు ఈ గుడ్డివాడి పరిస్థితి కూడా అంతే కదా. ఇంతమంది ఉంటే ఈయన దగ్గర ఎందుకు ఆగుతాడు? ఇంతమంది ఉంటే ఈయన స్వరం ఎందుకుంటాడు? అయినా ఈ గుడ్డివాడు గురించి దేవుడు ఎందుకు ఆగాలి అని సహజంగా మనకు అనిపించవచ్చు. అంటే పరిస్థితులు చూస్తే మనకేమనిపిస్తుందంటే ఇది అసాధ్యంగానే అనిపిస్తుంది. నిజంగా మన మనసులో ఒక నిజమైన నమ్మకంతో, నిజమైన విశ్వాసంతో కనుక మనం ముందుకెళ్ళినట్లయితే దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచినట్లుగా నీ ఇబ్బందికరమైన అనుభవాల మధ్య దేవుడు తన దృష్టిని నిలుపుతాడు. మందిరంలోకి వచ్చారు ఒక స్త్రీ, ఆమెకి నడుము నొప్పి, ఎక్కడో మూల కూర్చుంది, ఎన్నో సంవత్సరాలు బట్టి మందిరంలోకి వస్తుంది. ఆయన నన్ను ఎప్పుడు చూడాలి, నా మీద ఎప్పుడు దృష్టి నిలపాలి అని ఈ సహోదరు అనుకుంటే ఆ రోజు దేవుడు చూసేవాడేం కాదు. ఆ రోజు ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. నడుము వంగిపోయినా, పరిస్థితులు సహకరించకపోయినా మందిరంలోకి వచ్చింది. ఆయన చూస్తే చాలు, ఆయన నన్ను చూస్తే చాలు అన్న మనసు ఆమెలో బలంగా ఉందనుకుంటా. 100 మంది మధ్యలో ఉన్నా కూడా దేవుడు ఆమె మీద దృష్టి నిలిపిన వాడుగా ఉన్నా. మనసుంటే మార్గం ఉంటుంది. నిజంగా మనం ఒక మంచి విశ్వాసంతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే మనకు తగ్గట్టుగానే దేవుడు ఏం చేస్తాడంటే వాటిని మనకు ఎదురు తీసుకొస్తూ ఉంటాడు. మన విశ్వాసంతో ఒక అడుగు వేస్తే దేవుడు మన నిమిత్తం 100 అడుగులు వేస్తాడు. మన నిమిత్తం ఎన్ని అడుగులు వేస్తాడు? 100 అడుగులు వేస్తాడు. ఇప్పుడు గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? పరిస్థితులు ఇవేమీ అనుకూలంగా లేవు, మనం ఎట్లా చూపు పొందాలి అని అననుకూలమైన పరిస్థితుల వైపు చూశాడా, దేవుని శక్తి వైపు చూశాడా?
దేవుని శక్తి వైపు చూశాడు. మనం కూడా అంతే, దేవుని శక్తి వైపు మనం చూడాలి. మనుషుల వైపు చూసినప్పుడు మనలో లోపాలు, వారికున్న అధికారాలు, మనకున్న అసమర్థతలు, మనకున్న పరిమితులు, వాళ్ళకున్న హెచ్చింపు విషయాలు జ్ఞాపకం వస్తాయి. అది మనం అందుకోలేమేమో, మన స్థితికి అది తగనదేమో, మనము దానికి యోగ్యులు కాదేమో అని సహజంగా పరిస్థితులు చూస్తే మనకు అనిపిస్తుంటుంది. కానీ దేవుని యొక్క శక్తిని చూస్తే అత్యధికమైన కృప చొప్పున అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను దేవుడు మనకేం చేస్తాడంటండి, దయచేయవాడై ఉన్నాడు. ఈరోజు నీవైనా నేనైనా సరే విశ్వాసంతోనే మనం ముందుకు వెళదాం. నువ్వు 100 మంది మధ్య ఉన్నా కూడా నీ విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుని యొక్క దృష్టిని ఆకర్షించునుగాక. ఎందుకంటే విశ్వాసం లేని వాడిని దేవుడు చూడ్డు, విశ్వాసం కలిగిన వాడినే దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు విశ్వాసంతో 100 మంది మధ్య ఉండు, చాటుగా ఉండు, కానీ దేవుని యొక్క దృష్టి ఎవరిని ఆకర్షించేది? తన్ను వెదికిన వారికి నేను దొరికేదనంటివే. అంటే ఎవరైతే తన్ను వెదికేవారిగా ఉంటారో వెదికేవారికే దేవుడు దొరుకుతాడట. ఈరోజు చాలామంది మందిరంలోకి వచ్చాం, కానీ ఎంతమంది దేవుని వెతుకుతున్నాం? నిజముగా ఈరోజు దేవుడు తన వాక్కు ద్వారా నాతో ఏం మాట్లాడతాడు అని ఎవరైతే వెతకడానికి వచ్చారో వారికి మాత్రం ఈరోజు వారి హృదయములు ఈ వాక్కు నాటబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అవసరమైన వారికే దేవుడు తన వాక్కును వారికి హృదయంలో నాటుతాడు. దేవుడు ఒక మనిషి గింజలు పట్టుకుని వెళ్ళాడు. ఈ మనిషి ఎవరో కాదు, దేవుడే. కొన్ని గింజలు ఎక్కడ పడ్డాయి? రాతి నేలలో, త్రోవ పక్కన, ముండ్ల పొదల్లో పడ్డాయి. కొన్ని గింజలు మాత్రమే ఎక్కడ పడ్డాయి? మంచి నేలలో పడ్డాయి. మిగతా మొలిసినాయి, కొన్ని మొలవల, కానీ మొలిసినాయి మంచి నేలలో పడ్డ గింజ మాత్రమో 100 అంతలుగా ఫలం పడింది. అంటే ఆ గింజకు తగిన స్థలము ఏదైతే ఇచ్చిందో, ఆ గింజ పెరగడానికి కలిగిన స్థలము ఏ భూమి అయితే ఇచ్చిందో ఆ భూమే 100 అంతల ఫలం అనేది పండింది. దేవుడు అందరి విషయంలో మంచి గింజలు విసురుతున్నాడు. ఆ విసిరిన గింజ తగిన స్థలము నువ్వు సిద్ధపాటు చేస్తున్నట్లయితే, అందుకే ఫాదర్ ఎం దేవదాస్ అంటారు, శుభ్రపరిచితివి రావయ్యా నా హృదయము, భద్రపరిచితివి రావు. నీతి సూర్యుడా నీవు ఉదయించినప్పుడు, ఇట్లా శుభ్రపడిన నా హృదయములో నీ నీతి కిరణాలు నాలో ఉదయించినప్పుడు నా ప్రాణము కుదురవుతుందయ్యా. అందుకే నా హృదయాన్ని శుభ్రపరచడం మాత్రమే కాదు, భద్రపరిచాను. ఏం చేశాను? భద్రపరిచాను. ఈరోజు అందరూ శుభ్రపరుస్తున్నారు, కానీ భద్రపరిచేవారు ఎంతమంది? ఇప్పుడు ఈ గుడ్డివాడు తన విషయంలో దృష్టి పొందుకోవాలనుకున్నాడు. దృష్టి పొందుకోవాలనుకున్నప్పుడు ఈ చుట్టూ యేసుక్రీస్తు వారి చుట్టూ చాలామంది ఉంటారు, శిష్యులు ఉంటారు, అదేవిధంగా రోగులైన వారు ఉంటారు, ఆయన వెంటబడేవారు ఉంటారు. ఎందుకు వెంటబడేవారు ఉంటారు? రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ముట్టుకుందాం అనుకుంది. ముట్టుకుందాం అనుకున్నా కూడా ఆమెకి అడ్డంగా ఎంతమంది ఉన్నారు? బోల్డంతమంది ఉన్నారట. ఇంత ఇబ్బందికరమైన అనుభవాల్లో దేవుడు నన్ను చూస్తాడా అంటే, పరిస్థితుల వైపు చూస్తే ఇతడు స్వస్థత పొందిపోలేవాడు. కానీ దేవుని వైపు చూచాడు కాబట్టి ఆయన యొక్క దృష్టిని ఆకర్షించగలిగిన వాడుగా ఉన్నా. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా నువ్వు వాగ్దానాన్ని నమ్ము. ఒక సహోదరుడు కష్టపడ్డాడు, గనులో తవ్వుతూ ఉన్నాడు, చాలా రోజులుగా తవ్వుతూ ఉన్నాడు. ఇన్ని రోజులుగా కష్టపడి తవ్వుచున్నా కదా, గనిలో మనకు అనుకూలమైన వాల్యుబుల్ థింగ్స్ ఏమి కనపడలేదు, ఇక గని వదిలేయి అని అంటూ ఉంటే ఎవరికి వాళ్ళు వదిలేసి వెళ్ళినా కూడా ఇతడు మాత్రం పట్టుదలతో ఇంకొక 2 రోజులు తవ్వడం ప్రారంభించాడు. అలా 2 రోజులు తవ్వడం ప్రారంభించిన తర్వాత అతడు ఊహించిన నిధిని ఆ గనిలో కనుగొన్నవాడుగా ఉన్నాడు. మనం కూడా అంతే, చాలా రోజులు బట్టి ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసం ఉంటున్నాం, దేవుని వెంబడిస్తున్నాం, దేవుని ఆశీర్వాదానికి దగ్గరగా వచ్చి ఏమైపోతున్నామంటే ఆగిపోతున్నాం. ఎంత బాధాకరమైన విషయం తెలుసా? ఈయనలాగే ఇంకో చోట ఇంకో వ్యక్తి ఎట్లాగా తవ్వాడట. ఈయన 2 రోజులు తవ్వడానికి నిర్ణయించుకున్నాడు. వాడు ఆ 2 రోజులు తవ్వకుండా ఆ గన్నెలు పెట్టి వెళ్ళిపోతే వేరే వాడు కొత్తవాడు వచ్చి 2 రోజులు తవ్వాడట. ఆ 2 రోజుల్లోనే వాడికి ఏం దొరికింది? ఆ గని కనపడింది. బాధాకరమైన విషయం, ఇన్ని రోజులుగా వీడు తవ్విన ఆశీర్వాదానికి దగ్గరగా వచ్చి వాడు వెళ్ళిపోయాడు. ఇంకొకడు మన జీవితంలో కూడా ఇట్లాగే ప్రార్థన చేసి విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంచి తప్పిపోతే నీకు రావాల్సిన ఆశీర్వాదం ఇంకొకళ్ళు పొందుకుంటారు. ఏది ఏమైనా కూడా
నేను నా దేవుని దగ్గర నుంచి నేను ఆశీర్వాదం పొందుకునే వెళతాను. ఏది ఏమైనా నన్ను కుక్క పిల్ల అన్నా కూడా నా దేవుని దగ్గర నుంచి ఏదో మాట తీసుకుని వెళతానని కానాను స్త్రీ వచ్చింది చూసారా? ఏది ఏమైనా సరే శతాధిపతి తన దాసుని విషయంలో ఏదో ఒక విషయాన్ని దేవుని ద్వారా పలికించుకున్న తర్వాతే వెళ్ళాలనుకున్నాడు చూసారా? ఏది ఏమైనా సరే ఈ గుడ్డివాడు దేవుని దగ్గర నుంచి స్వస్థత పొందుకోవాలనుకున్నాడు చూసారా? ఏది ఏమైనా సరే నేను ఆమెను ముట్టుకోవాలి, ఆయన ముట్టుకోవాలి, ముట్టుకుంటేనే కానీ నా రోగం తగ్గిద్దని ఆమె తెగించి వెళ్ళింది చూసారా? అట్లా ఎవరైతే ఏది ఏమైనా కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చారు చూసారా? అయా మమ్మల్ని బాగు చేయమని. ఇట్లా ఎవరైతే తెగించి వస్తారో, ఆఖరి వరకు నిలబడగలుగుతారో వారి జీవితంలో మాత్రమే దీవెన పొందుకునే వారుగా ఉంటారు. మనలో చాలామంది ప్రార్థన మొదలుపెడుతున్నాం, విశ్వాస జీవితంలో కొనసాగుతున్నాం, ఆశీర్వాదానికి దగ్గరగా వచ్చి ఆగిపోతున్నాం. ఎంత బాధాకరం! ఇక్కడ కొన్నిసార్లు దేవుడు పూర్తిగా మన గమ్యాన్ని చూపించడు, ఓన్లీ మార్గం దిశ మాత్రమే చూపెడతాడు. గమ్యం ఎలాగుంటుందో తెలియదు. అయినా సరే విశ్వాసంతో నువ్వు అడుగు వేస్తే తర్వాత అడుగు దేవుడు ఏం చేస్తాడంటే స్థిరపరచువాడుగా ఉంటాడు. రాత్రిపూట దీపం బుడ్డు పట్టుకుని మనం బయలుదేరుతాం, మార్గంలో లాంతలు పట్టుకుని మనం వెళ్ళేవారం. ఈ లాంతరు మార్గం అంతా చూపిదు, కానీ తర్వాత అడుగు మాత్రం తడబడుకోకుండా ఈ లాంతరు వెలుగు మనం చూపించేది కదా. అట్లాగే దేవుని యొక్క వాక్కు మన పాదాలకు దీపమైనప్పుడు, ఆయన వాక్కు పట్టుకుని మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. అబ్రహాం చేసింది అదే కదా. ఏది ఏమైనా కూడా దేవుడు నాకు చెప్పిన విధంగా నేను నడుస్తానన్నాడు. గమ్యం తెలియదు, అయినా సరే తన అడుగును వేసినప్పుడు అబ్రహాం అడుగును దేవుడు స్థిరపరిచాడు. ఐగుప్తు నుంచి కానాకు దేవుడు అబ్రహాము నడిపించలేదా? ఈరోజు నీ జీవితంలో దేవుడు తన వాక్కును, తన వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం ప్రకారం ఏం చేయాలంటే అడుగు ముందుకు వేసేవాడుగా ఉండా. ఇప్పుడు గుడ్డివాడి దగ్గరికి వద్దాం. పరిస్థితులను చూశాడా? దేవుని శక్తిని నమ్మాడు ఇతడు, దేవుని శక్తిని. ఎప్పుడు మీరు కూడా అమ్మో అంతమంది ఉన్నారు, అమ్మో అక్కడ మనం ఎట్లా వెళ్ళగలుగుతాం, ఇది మన వల్ల ఎక్కడ వద్ది అని అనుకుంటారేమో. కానీ నేను చెప్తున్న మాట, మీరు పరిస్థితులు చూడొద్దు. ఏం చూడాలి తెలుసా? దేవుని శక్తిని కనుక చూసినట్లయితే ఆ శక్తి నీకు మార్గాన్ని ఏర్పరచును గాక. ఎర్ర సముద్రం చూస్తే వీళ్ళు ముందుకెళ్ళే వాళ్ళ దేవుని శక్తిని చూశారు కాబట్టి వారు ఏం చేయగలిగారు? దాటగలిగిన వారుగా ఉన్నా. నీ జీవితంలో పరిస్థితులు చూస్తే ముందుకెళ్ళావు, దేవుని శక్తిని చూస్తేనే ముందుకు వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని శక్తిని చూశారు. చుట్టూ ఉన్న మనుషులు ఏం చేస్తున్నారు? ఊరుకో ఊరుకో అంటున్నా. గుడ్డోడ, నీకు కూడా దేవుడు కావాల్సి వచ్చాడారా? నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావారా? నువ్వెంత, నీ బ్రతికెంత? అంటే పరిస్థితులు కాకోకుండా దేవుని చూసేవారికి కూడా ఏం మాటలు వస్తున్నాయో తెలుసా? ఊరుకో, ఆగు అని వారించేవారు వస్తున్నారు. ఒకసారి మనము కూడా విశ్వాసంతో దేవుని చూస్తూ ఉన్నప్పుడు కూడా ఎవరో కాదు వీళ్ళు మనల్ని వారించేది, దేవుని ఎరగని వారు కాదు వారించేది, దేవునితో పాటు ఉండి దేవునితో నడిచేవారే మనల్ని వారిస్తున్నప్పుడు మన విశ్వాసంలోంచి తెలియకపోవడానికి చాలా అవకాశం ఉంది. శిష్యులే ఊరకుండమని వారించారట. అయితే వీడి దగ్గర ఒకటే ఒక ఆయుధం ఉంది. నేను పరిస్థితులను చూసేవాడే కాదు, ఆ పరిస్థితుల్లో మీరు కూడా ఉన్నారు, మీరేం దేవుళ్ళు కాదు, నేను దేవుని చూసేవాడిని, పరిస్థితులు మనుషులను చూసేవాడిని కాదు అని వీడు ఏం చేసేవారట? గుడ్డివాడు మరీ బిగ్గరగా కేకలు వేశాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలంటే నువ్వు మౌనంగా కేక వేస్తే కుదరదు. దేవుని యొక్క హృదయాన్ని తాకాలి, దేవుని యొక్క చెవులకు తాకాలి, దేవుని యొక్క దృష్టిని ఆకర్షించాలి, దేవుని యొక్క నడకను ఆపాలి. వినిపించుచున్నది కేక నాకు ఒక హృదయారణ్యములో నేను కృంగిన సమయములో. ఈరోజు నువ్వు వేసే కేక దేవుడు వింటున్నాడు. ఎట్లాంటి కేక? విశ్వాసంతో వేసే కేక. ఏ కేక ఇది? విశ్వాసంతో వేసే కేక, సహాయం కోసం ఎదురు చూసే కేక ఇది. ఈరోజు ఈ గుడ్డివాడలాగా పరిస్థితులను ఆటంకపరుస్తాయి. ఆటంకపరిచినప్పుడు నీ విశ్వాసం ఎట్లా ఉంది? ముందున్న విశ్వాసం కంటే మరింత బిగ్గరగా నువ్వు విశ్వాసంతో కొనసాగలుగుతున్నావా? ఏదో దేవుని నమ్ముకుంటే బాగుంటుందని వచ్చావు, దేవుడు మేలు చేస్తాడని వచ్చావు. ఇక్కడ చూస్తే సంఘంలోకి వస్తే కొంతమంది పెత్తనాలు చేస్తున్నారు. ఏం చేయాలి? పెత్తనాల వైపు చేసే వాళ్ళని చూడాలా, దేవుని వైపు చూడాలా? చెప్పండి. ఏదో పాట పాడదాం వచ్చావు,
నువ్వు పాడదాం అనుకునే కొందుకు ఎవరో మైకు పట్టుకుని పాడేస్తున్నారు. సరే, ఆమె పాడిన తర్వాత పాడదాం అనుకుంటే ఆమె హల్లెలూయా అనుకోతాం, ఇంకో ఆమె ఎత్తేసింది కాబట్టి మైక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆమె దగ్గరికి వెళ్ళిపోతుంది. నువ్వు ఎత్తుదామంటే, పాట ఎత్తుదామంటే ఎత్తలేకపోతుంది. ఇక్కడ పాడతాం కన్నా నన్ను కేకేసి పిలిచే వాళ్ళ దగ్గరికి పాడతాం మెరుగు అన్న మనసులో అనుకున్నావు. ఏమైపోయింది? మంచి ఉద్దేశంతో ఇక్కడ పాడదాకు వచ్చావు, కానీ మనుషులు చూసిన తర్వాత పాడాలన్న ఉద్దేశమే ఆగిపోయింది. వాస్తవంగా నువ్వు పరిస్థితులు చూసావు అనుకో, దేవుని శక్తిని చూడలేవు. దేవుని శక్తిని చూసావనుకో, పరిస్థితులు నువ్వు అధిగమించగలుగుతావు. హల్లెలూయా. అందుకే ఈరోజు నేను చెప్తున్న మాట, గుడ్డివాడి దగ్గరికి అడ్డగించింది దేవుని ఎరగని వారు కాదు, చుట్టూ ఉన్నవారు కాదు, దేవుని ఎరిగి ఆయనతో పాటు నడిచిన వారే గుడ్డివారిని అడ్డగించారు. ఒకసారి మందిరంలోకి వచ్చినప్పుడు మన విశ్వాసంలోంచి తొలగిపోవడానికి కారణము అవిశ్వాసులు కాదు, దేవుని ఎరిగిన వారే మన విశ్వాసంలోంచి తొలగిపోయేలా చేస్తారు. వారి యొక్క నడక, వారి యొక్క ఆధిపత్య ధోరణి, వారి యొక్క స్వభావాలు ఏం చేస్తాయంటే మందిరానికి వెళ్ళాలన్న ఆసక్తిని తగ్గిస్తాయి. ఈరోజు జనులు మందిరానికి ఎప్పుడు వెళుదామా అని జనులైన వారు ఆకర్షించబడాలి అంటే మొదటగా అక్కడ దేవుని శక్తి ఉండాలి. తర్వాత అక్కడ ఏముండాలో తెలుసా? సహవాసం ఉండాలి. ఇదిగో నేను వెళితే నన్ను పలకరించేవాళ్ళు ఉన్నారు, మాట్లాడేవారు ఉన్నారు, ఆప్యాయంగా ఆతిథ్యం చేసేవాళ్ళు ఉన్నారు. ఆ మాట చాలు అని ఆ మాటను బట్టి ఆకర్షించబడి మందిరం రావాలి. మన మందిరంలో ఒక సహోదరు ఉంది. ఆ సహోదరికి ఇప్పుడు వాక్యం చదువుతాం రాదు, ప్రార్థన చేస్తాం రాదు. మన ఈ మధ్య ప్రార్థన చేయమన్నా రాదు బాబు అంది, వాక్యం చదవమన్నా రాదు అంది. ఎన్నో రోజులు బట్టి వస్తుంది. అనుకున్న నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, వాస్తవంగా వాళ్ళ ఆయన గారు కత్తులు కడతాడు. కోడికి ఏం కడతాడు? కత్తులు కడతాడు. ఏమో సాయంత్రం పూట అన్ని రకాలైన వ్యాపారాలు చేస్తాడు. అయినా సరే ఎందుకు మందిరంకి వస్తుంది అంటే ఒక స్నేహం ఆకర్షించింది. ఆకర్షించిన స్నేహము తనతో పాటు మందిరంలో కూర్చోబెట్టింది. మందిరంలో కూర్చోబెట్టిన ఆ స్నేహం ఏం చేస్తుందంటే ఇప్పుడు మోకరించేలాగా చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మందిరానికి అన్ని సందర్భాల్లో దైవ సేవకుడు ఆకర్షించలేడు. అన్ని సందర్భాల్లో ఎవరు ఆకర్షించలేరు? దైవ సేవకుడు. ముందు సంఘం ఆకర్షించాలి. సంఘం ఆకర్షించినప్పుడు దేవుడు వాక్యం ద్వారా వాళ్ళని ఆకర్షిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సింగనగూడెం పక్కన ఏముంది? రంగనగూడెం ఉంది. ఏముందండి? రంగనగూడెం ఉంది. రంగనగూడెంలో మీటింగ్ జరుగుతుంటే ఆత్మీయ తల్లి గారిని అక్కడ చెప్పే అమ్మగారు ఆకర్షించలా. మిర్జాపురంలో ఆ అమ్మగారి దగ్గరికి ఆ మీటింగ్కి వెళ్ళేవారు ఆకర్షించారు. వారు ఆకర్షించి అక్కడ తీసుకెళ్లారు కాబట్టి అక్కడ దేవుడు తన వాక్కు చేత అమ్మగారిని ఆకర్షించాడు, ఆ తల్లిగారిని నిలబెట్టుకొని. ఈరోజు మనము ఎవరో ఒకరిని ఆకర్షించకపోతే దేవుడు తన వాక్కు చేత ఇంకెవరిని ఆకర్షించడు. కానీ ఇక్కడ గుడ్డివాడి యొక్క పరిస్థితి ఏం జరిగిందో తెలుసా? వీడు దేవుని చూడాలనుకుంటే అనేక మంది ఏం చేస్తారటండి, వద్దు అని నివారిస్తున్న వారుగా ఉన్నారట. ఈరోజు మన జీవితంలో కూడా అంతే. దేవుని దగ్గరికి వెళ్ళడానికి భగవంతునికి భక్తునికి అనుసంధానం ఎవరు చెప్పండి? పాస్టర్ గారా, విశ్వాసులా? చెప్పండి. విశ్వాసులే. పాస్టర్ గారు సంఘాన్ని కోల్దేరండి. విశ్వాసులే. వారిలో ఉన్న ఆధిపత్య ధోరణి ఒకసారి సంఘంలో ఏమొస్తుందంటే ప్రమాదం అనేది వస్తుంది మ్యాక్సిమం. అందుకే నేను చెప్తున్న మాట, మనము దేవుని దగ్గరికి వెళ్ళడానికి మన భక్తి జీవితం ఆటంకంగా ఉందా లేదా? లేకపోతే మన భక్తి జీవితం దేవుని దగ్గరికి నడిపించేదిగా ఉందా? ఎందుకంటే నేను చూస్తున్నప్పుడు ఇదిగో వాళ్ళు దేవుని చేత దీవించబడుతున్నారు, వాళ్ళు దేవుని చేత ఆశ్రయించబడుతున్నారు. వారు దేవుని ప్రేమ ఎరిగిన వారు. వారి దేవుని ప్రేమను బట్టి వారు కొన్నా లేకపోయినా కడుపులో తీసి పెడతారు. వారి దేవుని ప్రేమను బట్టి కొన్ని విషయాలు అర్థం చేసుకుంటారు. అన్నీ మూర్ఖత్వంగా వెళ్ళరు అని మనుషులైన వారు నీలో దేవుని ప్రేమను చూసి ఆ ప్రేమను బట్టి ఆకర్షించబడుతున్నారా? ఈరోజు నువ్వు వాక్యం చెప్పవసరలా. ఒక సహోదరు ఉంది, చెవిలోకి వెళ్ళి బురదనేద్దంట. మేము చెప్పిన వాక్యాలు చెప్పుకుంటా ఉండి, నీకు దండం పెడతానమ్మా, మీ మాట మట్టుకు నువ్వు చెప్పవద్దు. అదేమిటి? ఎందుకంటే ఒక్కోసారి మనం చెప్పిన వాక్యాల కంటే మన ప్రవర్తనే మనుషులను ఆకర్షిస్తుంది.
ప్రతి దానికి ఆధిపత్య ధోరణి, నా మాట గెలవాలి, నా మాట గెలవాలని. ఏం మంచిదే, ఏమో నెక్కచ్చిగానే ఉంటుంది. నా మాట గెలవాలని మేము చెప్పిన వాక్యాలని చెప్తుంటే మా మీద వాళ్ళ పీకల దాకా వచ్చి కూర్చుంది. ఒకరోజు వెళ్తే పలకరీకోకుండా కుర్చీ ఆడి తిరిగి కూర్చున్నారు. ఇంటర్ బాబు వీళ్ళు ఇంత తేడాగా ఉన్నారు అనుకున్నా. వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళే, వాళ్ళు దేవుని నమ్ముకున్న వారే. తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, ఇదిగో మీ మనిషే, మీ గుళ్ళోకి వచ్చే మనిషిని చూసారా, ఎవరిని చెరకట్టనీదండి, నా మాట నెగ్గాలంటదండి. అసలు దేవుని వైపు చూడడానికి మాకు అసలు ఆసక్తి కలగట్లేదండి. కొంతమంది అయితే అసలు ఏ మాటను అసలు చెరకట్టడం మానేశారట. అసలు దేవుని దగ్గరికి రావాలంటే ఏమే ఒక పెద్ద అడ్డుగోడలాగా ఉందని అంటున్నవారుగా ఉన్నా. ఒక రోజు చెప్పా, అక్క కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడం కూడా వాక్యాన్ని ప్రకటించడమే. మన వాక్యాన్ని ప్రకటించడం కన్నా మన బ్రతుకుని చూపిస్తేనే జనులైన వారు ఆకర్షించబడతారు. కాబట్టి మనము మన ప్రేమ చర్యల ద్వారా దేవుని చూపెడదామని ఆ సహోదరు చెప్తున్న వాడుగా ఉన్నాం. ఒకరోజు ఆ ఇంటి దగ్గర మీటింగ్ పెడతాకెళ్తే చాలామంది ఏమని బట్టి ఎంతో కొంత నాయనమ్మ గారిని బట్టి అభిమానం వాళ్ళు ఉన్నారు, అభిమానం కలిగిన వారు ఉన్నారు. ఏమని బట్టి ఆ మీటింగ్ రావాలంటే రాకోకుండా ఛాన్స్ సేపు అట్లా కూర్చున్నారు. తర్వాత మేము సహజమైన ధోరణిలో వాక్యం చెప్తుంటే నిదానంగా కట్లు తెంపుకొని వచ్చి ఆ ప్రార్థనలో కూర్చున్న వారుగా ఉన్నా. ఆమెకు ఆశ్చర్యం అనిపించిందంట, వీళ్ళు ఎవరు రారు అనుకుని. తెల్లారు అంటున్నారట, ఇదిగో నీలాగా మాత్రం ఈ దైవజనులు లేరమ్మా అంటుందంట. హల్లెలూయ. మళ్ళీ వచ్చి ఆమె చెప్తుంది, వాళ్ళు చెప్పే బోధ ఏంటి, నువ్వు చెప్పే బోధ ఏంటి, మమ్మల్ని చంపుతున్నావు అని మళ్ళీ ఆమె చెప్తుంది. నేను చెప్తున్న మాట, దేవుని దగ్గరికి వెళ్ళాలి అనుకునే వారికి మన జీవితము అడ్డుగోడగా ఉండకూడదు. గుడివాడు యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకోవాలనుకున్నప్పుడు ఎవరు అడ్డుగా ఉన్నారు? దేవుని ఎరగని వారా, శిష్యులా? చెప్పండి. శిష్యులైన వారే. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న మాట అక్కడ గుడివాడు శిష్యులైతే అడ్డు వచ్చారని నేను ఒక మాట చెప్తున్నాను. దేవుని శక్తిని నువ్వు గుర్తించినట్లయితే, పరిస్థితులు కాకుండా దేవుని శక్తిని నువ్వు గుర్తించినట్లయితే, ఎంత పెద్దోళ్ళైనా సరే ఇక గట్టిగా అరవడం ప్రారంభించు. గట్టిగా అరవడం అంటే టాప్ లేచిపోయేటట్టు కాదు. విశ్వాసం అనే కేక, ప్రార్థన అనే కేక నువ్వు వేయగలిగినట్లయితే, ఆ విశ్వాసం అనే కేక, ప్రార్థన అనే కేక ఈ అడ్డుగోడలను దాటుకుని దేవుని యొక్క సన్నిధికి ఆ కేక చేర్చబడుతుంది. హల్లెలూయా. అన్న ఏ కేకేసింది మందిరంలో? ఆ కేకయ దైవ సేవకుడు కూడా అర్థం కాలేదు కదా, మూలుగుతున్నట్టే కనపడుతుంది. కానీ ఆ కేక దేవుని సన్నిధిలో బలంగా వినిపించబడలేదా? ఆమె పెదవులతో ఏదో లోలోపల ఉంటుంది, కానీ విశ్వాసం అనే కేక, ప్రార్థన అనే కేక ఎంత బలంగా దేవుని సన్నిధానంలో చేర్చబడపోతే సమూయేలును దేవుడు బహుమానంగా గర్భఫలంగా ఇచ్చుంటాడు. అందుకే ఈరోజు నేను చెప్తున్న మాట, మన పరిస్థితులు చూడకూడదు, దేవుని శక్తిని చూడ. దేవుని శక్తిని చూసి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ దేవుని యొక్క శక్తి ఏం చేస్తుందంటే పరిస్థితులన్నిటినీ కూడా నిమ్మలపరుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏది ఏమైనా అప్పుడప్పుడు సాలుగూడుని చూస్తూ ఉంటాం. మనం అడ్డంగా వచ్చిందని ఆ సాలుగూడిని ఏం చేస్తామంటే తెంపేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కాసేపటికి మళ్ళీ ఆ సాలుగూడు ఏం చేస్తుందంటే ఆ గుమ్మానికి అడ్డంగా మరలా ఏం చేస్తుందండి, జల్లులు కడతా ఉంటుంది, అడ్డగోడలు కడుతూ ఉంటుంది. ఎన్నిసార్లు మనం తెంపినా సాలుగూడు బతుకున్నంత వరకు అది ఏం చేస్తుంది, ఆ వలయాన్ని ఏర్పాటు చేస్తూనే ఉంటుంది. అయ్యో నా కష్టమంతా పాడైపోయిందని అనుకోదే, మరలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అట్లాగే మన జీవితాల్లో కూడా అంతే. మనము దేవుని కార్యం మన జీవితంలో జరిగేంత వరకు విశ్వాసంతో నువ్వు ప్రయత్నించేవాడుగా ఉన్నట్లయితే, ఒకసారి అంటాం వారి జీవితంలో వెంటనే దేవుడు జోక్యం చేసుకున్నాడు, నా జీవితంలో దేవుడు ఎందుకు జోక్యం ఆలస్యం చేస్తున్నాడు అంటే దేవుడు నేను సిద్ధం చేస్తున్నాడు అని అర్థం. హల్లెలూయా. అంటే ఏ విషయంలో? ఇంకా నీలో సహనం పెంచుతున్నాడు, ఇంకా నీలో విశ్వాసం పెంచుతున్నాడు, ఇంకా నీలో ప్రార్థనానుభవం పెంచుతున్నాడు, ఇంకా నీలో విధేయత పెంచుతున్నాడు, ఇంకా నీవు పరిస్థితుల మీద కాకుండా దేవుని మీద ఆధారపడే అనుభవాన్ని పెంచుతున్నాడు. ఈరోజు అయ్యా ఆలస్యం అవుతుందంటే నన్ను మర్చిపోయావా అంటాం కాదు, అయ్యా ఈ ఆలస్యంలో నన్ను సిద్ధం చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా, నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినట్లయితే దేవుడు తన మహిమని నీ పక్షంగా చూపించునుగాక. ఇప్పుడు ఈ గుడ్డివాడు మరీ బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఎవరు అడ్డగించే వారికి వ్యతిరేకంగా, అడ్డగించేవారిని దాటుకొని యేసును ఆపునట్లుగా, అడ్డగించేవారిని దాటుకొని ఎవరిని
యేసుని ఆపట్లుగా అతడు కేకలు వేస్తున్నవాడుగా. ఈ కేకలు బట్టి ఆ గుడ్డివాడిని యొక్క కేకలు బట్టి దేవుడు ఆగాడా లేదా? దేవుడు ఆగాడు. ఈరోజు నీ జీవితంలో పరిస్థితుల వైపు చూడబాకు, దేవుని శక్తి వైపు చూడు. దేవుని శక్తి వైపు చూసి నువ్వు ప్రార్థనా కేక, విశ్వాసం అనే కేక నువ్వు వేసినట్లయితే ఆ కేకనటండి దాటిపోవాడు కాదు యేసు దేవుడు. ఈరోజు విననేరకైనట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింపనేరకైనట్లు నా హస్తము కొరచ కాలేదు అని దేవుడు అంటున్నవాడుగా ఉన్నా. ఎవరైనా సరే మీరు కేక వేసినట్లయితే దేవుడు ఆలకించే ఆయన ఆగాడు. కేకను బట్టి ఆగాడు. ఎప్పుడైతే ఆయన ఆగాడో అటకించేవారు బతికేమైంది? వాళ్ళే రాజ్యమార్గం చేసుకొచ్చారు. ఇందాక దాకా ఏమన్నారు? అయ్ గుడ్డోడా ఆగో అన్నారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? అప్పుడు ఎర్రని మేట తివా చేసి, అరే బాబు యేసయ్య మిమ్మల్ని రమ్మంటున్నాడు రా అని ఏం చేశారు? ఆ గుడ్డివాడికి మార్గం తీసుకొచ్చా. ఈరోజు ఏ మనుషులైతే నిన్ను ఆటంకపరిచారో అదే మనుషులు నీకు రాజమార్గం ఏర్పాటు చేయనుగాక. వీడు పోట్లాడా, ప్రార్థన కేక వేశాడా? ఈరోజు మన జీవితంలో కూడా విశ్వాసం అనే కేక, ప్రార్థన అనే కేక ఉన్నట్లయితే ఆటంకాలన్నింటినీ దేవుడు మనకి ఏం చేస్తాడంటే అనుకూలమైన మార్గాలుగా చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎవరైతే అడ్డుగా ఉన్నారో అడ్డుగా ఉన్నవారే దేవునికి సన్నిధానం నడిపించే మార్గదర్శకులవునుగాక. ఒక ప్రాంతంలో ఒక సహోదరుడు మందిరం కడతంటే అడ్డం పడ్డాడు. ఈ కట్టనెత్తాడా అనిపించింది. ఆ రోజు అందరూ అన్నారు, అమ్మో ఈయనొక్కడిని ఆపండయ్యా బాబు, ఈయనొక్కడిని ఆపితే చాలు బాబు, లేకపోతే మా ఇళ్లలో మమ్మల్ని ఉన్ననీడు తెల్లార్లు 4 దాకా పోటాడతాడు, వీడి శక్తి అట్లాంటిది అన్నారు. వీడి శక్తి ఇప్పటికీ అతడు దేవుడి మందిరం రాడు. కానీ అన్నయ్య ఇదిగో మన మైక్ సౌండ్ కొంచెం ఈ టైంలో ఇబ్బందిగా ఉంటుంది, జనాలకు ఇబ్బంది కలగకూడదు, నీ మీద వ్యతిరేకత రాకూడదు, ఈ టైంలో కొద్ది తగ్గించండి, ఇదిగో మనవాళ్ళు ఈ విధంగా ఉంటున్నారు, ఇట్లా అనమాలని చెప్పని అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్తాడు. హల్లెలూయా. ఎవరికైనా బాగపోతే ఇలా గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారా అంటాడు, ఈయన గుళ్ళో రాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెబుతున్న మాట ఏమిటంటే, ఒకప్పుడు ఈయనే అడ్డం పడ్డాడు. వాస్తవంగా ఈయనే ఆ యొక్క మందిరానికి ఏం తీసుకొచ్చాడు తెలిసి బేరం తీసుకొచ్చాడు. మీడియేటర్ ఈయనే, అడ్డం పడింది ఈయనే. ఇప్పుడు మందిరాన్ని రాకపోయినా బాగోని వాళ్ళందరినీ ఎక్కడ పోమంటున్నాడు? మందిరాన్ని పోమని నడిపించేది. వాస్తవంగా గుళ్ళోకి వచ్చేవాళ్ళు ఎంతమందిని దేవుని మందిరం నడిపించారు నాకు తెలియదు, కానీ గుళ్ళో రాకపోయినా ఆయన నడిపించి 3 నడిపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను మరలా చెప్తున్నా, దేవుడు ఎప్పుడూ కూడా ఎవరు వాడుకుంటాడో తెలుసా? మనం ఊహించిన వారిని వాడుకుంటాడు. మనం ఊహించిన వారి ద్వారా దేవుడు ఆ మందిరానికి మార్గాలను ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరైతే అడ్డగించే వారి గుడ్డివాడికి ఏం తీసుకొస్తున్నారు? యేసు దగ్గరికి వెళ్తాకి మార్గాన్ని చూపాడు. వీడు కళ్ళు కనపడతాయా? కళ్ళు కడగకపోయినా కూడా యేసు దగ్గరికి నడిపించుకుంటూ వెళ్ళింది ఎవరు? ఈరోజు ఏ మనుషులైతే నేను అడ్డగించారో వారే చేపట్టుకుని అక్కడికి నడిపించును గాక. ఎప్పుడైతే వీడు గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చాడో, వీని యొక్క బలమైన విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుని ద్వారా స్వస్థత కార్యం పొందుకునేలా చేస్తుంది. మళ్ళా నేను చెప్తున్నా, మనం విశ్వసించి నమ్మితే మనం ఏదైతే నమ్మి విశ్వసించామో అదే దేవుడు మనకి కార్యం చేస్తాడు. ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో ఎవరైతే ఏ పనుల నిమిత్తమో మీరు ముందుకెళ్తున్నారో విశ్వాసం ఉంచండి. మనం నమ్మితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తారంటే మనకు అనుకూలంగా కార్యాలు చేస్తారు. గుడ్డివాడి విషయంలో అతనికన్నా ఎక్కువగా పరిస్థితులే బలంగా ఉన్నాయి, కానీ దేవుని శక్తి నమ్మినప్పుడు ఆ బలమైన పరిస్థితులు ఈ గుడ్డివాడు అధిగమించి యేసు దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందుకునే కృప దేవుడు ఇవ్వలేదా? అలాగే ఈరోజు నీకన్నా, నీ ఆలోచనల కన్నా పరిస్థితులు, చట్టాలు బలంగా ఉండవచ్చు, కానీ దేవుడు వాటన్నిటిని అధిగమించి నువ్వు కోరుకున్న తీరానికి దేవుడిని నడిపించునుగాక.